ఈ పాట రచన స్వరకల్పన గానం రావిళ్ల రామారావు 1988-1990 ఇంటర్ బ్యాచ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పాల్వంచ. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. పాల్వంచ జూనియర్ కళాశాలలో పాల్వంచ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కలసిన తరుణం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. (1974) ఆరంభమైన మన కాలేజీ 2024 వరకు చదివిన మన సోపతోళ్ళు అందరూ కలసిన తరుణం. అందరూ కలిసిన తరుణం అద్భుతమాయే ఆనందమాయే. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. ఎక్కడ పుట్టాము ఏ చోట పెరిగాము ఈ కాలేజీలో కలిసే చదివాము. మధురమైన మన జ్ఞాపకాలు గురువులు చెప్పిన బోధనలెన్నో మరువని అల్లరులెన్నో. మరువని అల్లరులెన్నో గత జ్ఞాపకాలే మధురాతి మధురం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. పాల్వంచ జూనియర్ కళాశాలలో పాల్వంచ జూనియర్ కళాశాలలో చదివిన వారు కలసిన తరుణం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. 1970 2024 వరకు చదివిన మన సోపతోళ్ళు అందరూ కలసిన తరుణం. అందరూ కలసిన తరుణం అద్భుతమాయే ఆనందమాయే. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము.
ఎక్కడ పుట్టాము ఏ చోట పెరిగాము ఈ కాలేజీలో కలిసే చదివాము మధురమైన మన జ్ఞాపకాలు గురువులు చెప్పిన బోధనలెన్నో మరువని అల్లరులలో మరువని అల్లరులలో గత జ్ఞాపకాలే మధురాతి మధురం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము ఆనందలోన సంబరము చేసిన తప్పులు మన్నించి గురువులు మనకు పాఠాలు నేర్పించినారు ఆట పాటలతో కాలేజీ లైఫ్ను అందరూ కలిసి ఎంజాయ్ చేశాము మనసున్న మా గురువులారా మా గురువులారా మన్నించి మమ్ముల దీవించరండి గోల్డెన్ జూబ్లీ ఉత్సవము ఆనందలోన సంబరము గోల్డెన్ జూబ్లీ ఉత్సవము ఆనందలోన సంబరము పాల్వంచ జూనియర్ కళాశాలలు కళాశాలలో చదివిన వారు కలిసిన తరుణం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము కాలంచలోన సంబరము కాలంచలోన సంబరము పాలంచలోన సంబరము. థ్యాంక్ యూ. ఈ పాట రచన స్వరకల్పన గానం రావెళ్ల రామారావు 1988-1990 ఇంటర్ బ్యాచ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పాల్వంచ. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము పాల్వంచ జూనియర్ కళాశాలలో పాల్వంచ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కలిసిన తరుణం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. $1974లో ఆరంభమైన మన కాలేజీ 2024 వరకు చదివిన మన సోపతోళ్ళు అందరూ కలిసిన తరుణం అందరూ కలిసిన తరుణం అద్భుతమాయే ఆనందమాయే గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము.
ఎక్కడ పుట్టాము ఏ చోట పెరిగాము ఈ కాలేజీలో కలిసే చదివాము మధురమైన మన జ్ఞాపకాలు గురువులు చెప్పిన బోధనలెన్నో మరువని అల్లరులెన్నో మరువని అల్లరులెన్నో గత జ్ఞాపకాలే మధురాతి మధురం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంభరము. వెంకటేశ్వర గారు వచ్చారో లేదో తెలియదు, ఎందుకంటే నేను కూడా టీచింగ్ పొజిషన్ లో ఉన్నాను. నేను కూడా ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సూర్యాపేట మెడికల్ కాలేజ్. అంటే ఒక టీచర్ కి వాళ్ళ స్టూడెంట్ వచ్చి నేను ఈ స్టూడెంట్ సార్ అని చెప్తే పొందే ఆనందం కంటే మించిన రిటర్న్ బ్యాక్ ఏమీ లేదు. ఇప్పుడు ఏ టీచర్ అని మా పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ప్రిన్సిపాల్ కూడా తన విద్యార్థి బాగుపడి ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వచ్చి సార్ నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్తే వచ్చే తృప్తి ఇంకా ఏ తృప్తి జరగదు. మాకప్పుడు కూడా పనిచేశారు, ఆమె కూడా చనిపోయారు. వాళ్ళకు 81, 83 బ్యాచ్ వాళ్ళు ఉన్న ఊర్లో ఒక మెడికల్ కాలేజ్ పడి దానికి ప్రిన్సిపాల్గా నేను ప్రమోట్ అయ్యానంటే రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. తర్వాత నేను ఏపీఎస్సీబీ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు నేను సెకండ్ బ్యాచ్, ఫస్ట్ 77 బ్యాచ్ 75 బ్యాచ్ ఉండే, తర్వాత నేను 76 to 78 బ్యాచ్ నాది. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను రాలేదనుకుంటాను. ఇక్కడ బిఎల్ఎన్ ప్రసాద్ అది ఒకటి ప్లస్ చాలా ఇంట్రెస్ట్ ఉండే, వెళ్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఉండే, అంత ఇంట్రెస్ట్ ఉండే. ముత్తయ్య గారు ఉన్నారు, సీనియర్లో కాకతీయాలో వచ్చింది. అప్పటి వరకు వరంగల్లో ఒకటి మెడికల్ కాలేజ్ ఉన్నదని మాకు తెలియదండి. ఎందుకంటే మనకు అప్పుడు ర్యాంక్స్ ప్రకారం వాళ్ళే సీట్లు అలాట్ చేసేవారు. 160 హ్యాట్ఫుల్ సిచ్యువేషన్ అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్. అంత పెద్ద స్థాయికి ఎదగడానికి కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాలుగులో ఆరంభమైన మన కాలేజీ 2024 వరకు చదివిన మన సోపతోళ్ళు అందరూ కలిసిన తరుణం. అందరూ కలిసిన తరుణం అద్భుతమాయే గురువుల దయ వల్ల ఈ స్థితిలో ఉంది. ఖచ్చితంగా ఈ కాలేజ్కి మేము చేస్తాం. ఏదైతే బైపీసీ క్లాస్ ఉందో బైపీసీ క్లాస్కి సంబంధించిన ల్యాబ్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటే మాకు చెప్పండి సార్. మేము డాక్టర్స్ అందరం కంట్రిబ్యూట్ చేసి ఖచ్చితంగా బైపీసీ మా స్వార్థం అదన్నట్టు డాక్టర్లు రావాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా మా సలహాలు కావాలన్నా ఇక్కడే కుమార్ ఇక్కడే ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్కి మీరు ఎప్పుడైనా రావచ్చు, సలహాలు తీసుకోవచ్చు. బైపీసీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ దానికి సంబంధించిన ఎనీ డెవలప్మెంట్ ఏదైనా ఉంటే మేము డాక్టర్స్ అందరం కూడా కలిసి కంట్రిబ్యూట్ చేస్తాం సార్. మీరు దయచేసి మా మాట పడకుండా మీ యొక్క ప్లాన్స్ తోటి మా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మా యొక్క 2 నిమిషాలు స్వర్ణోత్సవానికి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలిచినందుకు ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫస్ట్ నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఒక 45 రోజులకు ఎంపీసీలో చదివి తర్వాత అనివార్య కారణాల వల్ల నేను సిఎస్సికి చెప్పుకోవాల్సి వచ్చింది. అందరూ స్వర్ణోత్సవాలు అంటే మనకు ఒకళ్ళకొకళ్ళు పరిచయం కావటం, పరిచయ కార్యక్రమాలు
కాలేజీ అద్భుతంగా ఉండేది. దాన్ని కేటీపీఎస్ డెవలప్మెంట్లో భాగంగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ చిన్న స్థలంలో కాలేజీ ఏర్పాటు చేశారు. కనీసం ప్రహరీ కూడా లేని పరిస్థితి. ఖచ్చితంగా ఎవరికి శక్తి మేరకు వాళ్ళు చందాలు ఖచ్చితంగా ఇది డొనేషన్స్ ఇచ్చేసి అక్కడ కౌంటర్లో డొనేషన్ ఇచ్చి రసీదు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఇచ్చిన వాళ్ళకి వందనాలు, ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డొనేషన్స్ ని ఇమీడియట్ గా అక్కడ పోయి డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా అట్లాంటి అవకాశాన్ని మళ్ళీ మన కాలేజీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాలకి మమ్మల్ని నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, వారి ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు. ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వర్లు గారు, మా టీచర్, గురువులు, పిల్లలు ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళారు మమ్మల్ని. నేను 25 years బ్యాక్ ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాను ఒక డాక్టర్గా. నువ్వు చదువుకొని బాగానే బయటకు వెళ్ళావు, నువ్వు ఊరికి ఏమైనా చేస్తే 2.5 కోట్ల ఆస్తి స్పోర్ట్స్ పరంగా ఇవాళ ప్రాధాన్యత ఎంత ఉంది అనేది మనం రోజు చూస్తున్నాం. ప్రాంగణంలోకి వచ్చేస్తే ఇక్కడ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పాల్వంచలో నేను పుట్టి పాల్వంచ గడ్డ మీద పెరగడం జరిగింది. పాల్వంచ పట్టణ ప్రజలు కానీ రైతాంగం కానీ అప్పుడు మాకు విద్యని నేర్పిన గురువులు కానీ అందరికీ కూడా నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటా. 2 ఎకరాలు అప్పుడు కేటాయించడం జరిగింది. మనమ గారి నేతృత్వంలో అప్పుడు ఆ 2 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించి ఈ పాల్వంచ ఈ కాంపౌండ్ వాల్ ప్లస్ అడిషనల్ క్లాస్ రూమ్స్ వస్తాయని ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ద్వారా వారి మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. ఆ ఆత్మవిశ్వాసం కూడా మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మన గౌరవ తహసీల్దార్ గారు ఈ సభ ఆ టూర్ మంచి సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ అందరికి కూడా. అలాగే ఇక్కడ విచ్చేసిన ఈ కాలేజీలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న అందరికీ కూడా నా విజ్ఞాపం ఏంటంటే, అందరూ కూడా ఈ కాలేజీ గురించి ఇక్కడ చదువుకొని ఉన్నత ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా తన వంతు ఆర్థికంగా ఆదుకొని కాలేజీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకేదైనా ఈ ల్యాండ్ విషయంలో ఇంకేదైనా కావాలన్నా కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. విజయపురం మేడం గురించి కావచ్చు, లేదా ప్రభావతి మేడం గారి గురించి కావచ్చు, ప్రతి సందర్భంలోనూ ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే నిజాయితీతో నిబద్ధతతో మనం వర్క్ చేస్తే డెఫినెట్గా యూనివర్స్ అనేది గుర్తుంచుకుంటుంది, దానికి తగినటువంటి గౌరవాన్ని ఇస్తుంది అనేది ఒక భావన వీరిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతమంది శిష్యులను ఏర్పరచుకున్నటువంటి గురువు జన్మ నిజంగా ధన్యమే. అది మేము గురువుగా ఉన్నందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. శుభాశీస్సులు, నమస్కారాలు చెప్పకూడదు కాబట్టి మీ అందరికీ నా శుభాశీస్సులు. మొట్టమొదట నేను కంగ్రాచ్యులేట్ చేయాల్సింది మీ ప్రిన్సిపల్ గారిని. కాలేజీ డెవలప్మెంట్ కోసం ఆయన మేము ఎలా కష్టపడ్డామో అలాగే కష్టపడుతున్నారు. మరి 24 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా స్టూడెంట్స్ అంటే ఆ రోజుల్లోనే నా స్టూడెంట్స్ తమ్ముళ్ళు, అమ్మ అనేవాళ్ళు ఎక్కువ మంది అంటే ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ రిలేషన్ కాకుండా అక్క తమ్ముళ్ళు, అమ్మ కొడుకులాగా నేను కాలేజ్ మెయింటైన్ చేసేదాన్ని అంత క్లోజ్గా. కానీ తిట్టేటప్పుడు బాగానే తిట్టేదాన్ని. తిట్టినా కూడా వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవారు నేనంటే. ఇంకా పిల్లలు అంటారా, ఇప్పుడు పిల్లలు చాలా కెరియర్ ఓరియంటెడ్ పిల్లలు. వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ చదువు వాళ్ళు బాగా చదువుతారు. కాకపోతే మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే జయవంతం అందే. 1 సిన్సియారిటీ, 2 పంక్చువాలిటీ, 3 హ్యుమానిటీ గుర్తుపెట్టుకుంటే జయవంతం అందే. ఇక్కడికి వచ్చిన పాల్వంచ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు.
మన జూనియర్ కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా నన్ను వేదిక మీదకు ఇన్వైట్ చేసినందుకు ఈ కళాశాల సిబ్బంది కానీ ఆర్గనైజర్స్ కానీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేద్దాం అనేది మా ఎజెండా వల్ల బాగా కొంచెం ఈ షెడ్యూల్ కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల హై స్కూల్లో దాదాపు 30 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పదవి బాధ్యతలు నిర్వహించిన మనందరికీ చిరపరిచయులు, దాదాపు మనందరికీ గురువులు అయినటువంటి నారపరాజు రంగారావు గారు. అయితే ఈ కళాశాల ఎక్కడ ఏర్పడింది అన్నప్పుడు 10+2+3 సిస్టమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 12th క్లాస్ ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నీ జూనియర్ కళాశాలగా మార్చబడ్డాయి. అలాంటి పరిస్థితులలో కొత్తగూడెంలో ఒక జూనియర్ కాలేజీ వచ్చింది, భద్రాచలంలో జూనియర్ కాలేజీ వచ్చింది, బోర్గంపాడులో కూడా ఆటోమేటిక్గా జూనియర్ కాలేజీ వచ్చింది. ఒక పాల్వంచలోనే జూనియర్ కాలేజ్ లేని పరిస్థితి. అప్పుడు రాజకీయ శూన్యత 74లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోని సందర్భంలో నారపరాజు రంగారావు గారు ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి మన జగన్ వెంకటరావు గారు దగ్గరికి వెళ్ళి ఈ పాల్వంచ పరిస్థితి చెప్తే ఆయన నవ్వడం జరిగింది. అంటే రంగారావు గారి మీద అభిమానంతో నేను జూనియర్ కాలేజ్ ఇస్తా, హై స్కూల్ జూనియర్ కాలేజ్ చేస్తా, కానీ నీ హెడ్ మాస్టర్ పోస్ట్ పోతుంది, ఆ పోస్ట్లో కొత్త ప్రిన్సిపాల్ వస్తారు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నారు. నేను మా ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్తాను, కానీ మాకు పాల్వంచలో జూనియర్ కాలేజ్ కావాల్సిందే అని అప్పుడు వెంకటరావు గారికి హెడ్ మాస్టర్లు అంటే సిన్సియర్ డివోషన్ డ్యూటీ చేసేటువంటి హెడ్ మాస్టర్లు అంటే అమితమైన గౌరవం. హై స్కూల్లో నారపరాజు రంగారావు గారు 1982-84 బ్యాచ్. తెలుగు గుర్తు రావటం లేదు, సారీ పేరు. సరే, ఏది ఏమైనా ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే నెంబర్ 1 కాలేజీగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నడిపినటువంటి కాలేజీ. సైడ్కి ఓకే రైట్ క్లోజ్ దగ్గర రండి. సో అందులో భాగంగా చాలా కార్పొరేట్ కాలేజీలను ఈరోజు చెప్తున్నారు. అంతకంటే సో నేను నేను వైరా డాన్ బోస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. కాన్వెంట్ మిషనరీ స్కూల్లో, ఫాదర్స్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. రాజకుమారి మేడం వీళ్ళందరూ కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు ఈ పేరు ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ కళాశాలలో ఏపీఎస్సీబీ కళాశాలలో 82-84 బ్యాచ్ విద్యార్థులు. మేము నిత్యం అధికారులతో ఇదే మీ దగ్గర స్ట్రెంత్ ఎంత అని చెప్పి ఆ సందర్భంగా చాలాసార్లు ఫేస్ చేశాము. సో నేను గురుకులాలు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో డిప్యూటీ సెక్రటరీ. గురువులు చెప్పిన బోధనలెన్నో మరువని అల్లరులెన్నో మరువని అల్లరులెన్నో గత జ్ఞాపకాలే మధురాతి మధురం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలో నా సంభరము. చేసిన తప్పులు మన్నించి గురువులు మనకు పాఠాలు నేర్పించినారు. ఆట పాటలతో కాలేజీ లైఫ్ను అందరూ కలిసి ఎంజాయ్ చేశాము. మనసున్న మా గురువులారా
మనసున్న మా గురువులారా మన్నించి మమ్ముల దీవించరండి. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. గోల్డెన్ జూబ్లీ కలసిన తరుణం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. పాల్వంచలోన సంబరము. పాల్వంచలోన సంబరము. లోన సంబరము. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. పాల్వంచ జూనియర్ కళాశాలలు పాల్వంచ జూనియర్ కళాశాలలు చదివిన వాళ్ళు కలసిన తరుణం. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము. ఎమ్మెల్యే గారికి సుస్వాగతం సుస్వాగతం. మా పేదల నాయకుడు ఎక్కడ ఉన్నా కానీ పేదల పెన్నిలుగా మాట్లాడతాడు. చాలా 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 మాకు ఇష్టమైన నాయకుడు. సార్ గారికి మా పాదాభివందనంతో గౌరవిస్తున్నాము. ప్రతిరోజు కొద్దిగా నుంచి కాలేజీకి వచ్చేదాన్ని. నేను YBCలో చదివాను. ఇప్పుడు ప్రత్యేకంగా నేను వచ్చి హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సార్కి ఒక ధన్యవాదాలు. ఈ పూర్వ విద్యార్థిగా ఇక్కడ ఉండడం నాకు చాలా జన్మదిన సుకృతంగా మేము భావిస్తున్నాం. ఈ లెక్చర్ కావడం కూడా ఈ కళాశాల అని చెప్పేసి మనం తెలియజేస్తున్న సందర్భంగా మమ్మల్ని ఎక్కడ పుట్టాము ఏ చోట పెరిగాము ఈ కాలేజీలో కలిసే చదివాము. బాయ్స్ వాలంటీర్స్ చాటించి ప్రజా సమస్యల ఇంజనీర్స్ పొలిటికల్ లీడర్స్ ఎన్ఆర్ఐస్ వివిధ హోదాల్లో పూర్వ విద్యార్థి మిత్రులకు మరి ప్రస్తుత విద్యార్థి 1974 సంవత్సరం ప్రజాప్రతినిధులను కలిసాం. వారి నుంచి సహకారం లభిస్తూనే ఉంది, కానీ పూర్తి సహకారం లభించలేదు. ఈ సందర్భంగానైనా సరే పూర్తి సహకారం లభిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఇక 2001 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు వచ్చేసరికి ఇక్కడ షిఫ్ట్ సిస్టంలో వొకేషనల్ కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. సుమారు 18 కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. కానీ షిఫ్ట్ సిస్టంలో జరిగితే విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యాంశాలు ఏ విధంగా అందుతాయో మీకు తెలిసిందే. కాబట్టి అక్కడ వాళ్ళు విద్యా అంశాలు నేర్చుకోవాల్సిన అంశాల్లో ప్రగతి ఉండదు, ముందుకు వెళ్ళరు. కాబట్టి అనేటువంటి ఒక ఆలోచనలోకి 2021 సంవత్సరం నుంచి వచ్చింది. 2016 నుంచి 2021 సహకరించి హాఫ్ డే కాదు సార్, ఫుల్ డే నడుపుతాం. 9:30 to 4:30 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, కారిడార్లో అవకాశం ఉంటే కారిడార్లలో, చెట్ల కింద అవకాశం ఉంటే చెట్లలో, వరండాలో అవకాశం ఉంటే వరండాల్లో అక్కడ పెట్టి క్లాసెస్ నడిపాం. అదే సందర్భంలో ఈ ఊరిలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూడా కలిసాం. అధికారుల దగ్గరికి సమర్పించడం అయిపోయింది, ఆ ప్రజెంటేషన్ చేశాం. కానీ ఒకవేళ అధికారుల దగ్గర నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతో సరే వచ్చే సందర్భంలో అవి వస్తాయి, కానీ ప్రస్తుతం అయితే ఇది నడిపించాల్సిందే అనే ఒక ఆలోచనతో
ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులని పెద్దల్ని కలిసాం, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా కలిసాం. ఈ ఊరు వాస్తవంగా సత్సంకల్పంతో కనుక మనకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించి ఈ గదులు సుమారు 5 గదులు 8.5 లక్షల రూపాయల వ్యయంని ప్రోత్సహించి ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి కూడా మా కళాశాల తరఫున శిరస్సు వంచి అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆ విధంగా మేము 5 క్లాస్ రూమ్స్ నిర్మించుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్స్ మేము ఇక్కడికి వరండాల్లో క్లాస్ రూమ్స్ లో కాకుండా బయట కాకుండా IAS, no need of becoming IPS. Every person, society means it is a combination of several diversities. It is the combination of several kind of works. It is the combination of several people who are involved in different activities. Engineers are needed, doctors are needed, administrative officers are needed. Likewise, academic people are needed. Academy is needed. Every person. So this is called dignity of labor, including the sweepers, including the scavengers, including the persons who are serving without education for our college. When we put all other programs, because when our management and our principal and his staff members approached me, so for me they changed the date also. So that's why I felt it is my moral responsibility to attend this function, but unfortunately I am not only little late, I am very much late. దాంతో మిమ్మల్ని అందరం చూడలేకపోయాను, ఇవాళ చూడలేకపోయాను. మీరు కూడా పాపం ఈయనే ఓపికూడలేదు. జస్ట్ యూ స్టార్టెడ్ మూవింగ్ ఫర్ లంచ్. అందుకే ఇంకెక్కువ ఇబ్బంది కూడా మిమ్మల్ని నేను పెట్టను. నేను వారి బాధలకు సంబంధించి చెప్తాను. ఫస్ట్లీ మీరైతే ఆ ప్రిన్సిపాల్ గారు శంకర్ గారు చెప్పిన ఏం మైండ్లో పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా వెళ్ళండి. మిత్రుల్ని మాట్లాడలేదా అనుకోవద్దు. సాయంత్రం 5:30 వరకు ప్రోగ్రాం ఉంది. కాబట్టి లంచ్ చేశాక చక్కగా చాలా మరువని అల్లరులెన్నో మరువని అల్లరులెన్నో గత జ్ఞాపకాలే మధురాతి మధురం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంభరము. చేసిన తప్పులు మన్నించి గురువులు మనకు పాఠాలు నేర్పించినారు. ఆట పాటలతో కాలేజీ లైఫ్ను అందరూ కలిసి ఎంజాయ్ చేశాము. మనసున్న మా గురువులారా మనసున్న మా గురువులారా మన్నించి మమ్ముల దీవించరండి. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంభరము. గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంభరము. పాల్వంచ జూనియర్ కళాశాలలో పాల్వంచ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కలసిన తరుణం గోల్డెన్
జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము పాల్వంచలోన సంబరము పాల్వంచలోన సంబరము లోన సంబరము గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము పాల్వంచ జూనియర్ కళాశాలలు పాల్వంచ జూనియర్ కళాశాలలు చదివిన వాళ్ళు కలసిన తరుణం గోల్డెన్ జూబ్లీ ఉత్సవము పాల్వంచలోన సంబరము నాలుగులో ఆరంభమైన మన కాలేజీ 2024 వరకు చదివిన మన సోపతోళ్ళు అందరూ కలిసిన తరుణం అందరూ కలిసిన తరుణం అద్భుతమాయే ఆనందమాయే గోల్డెన్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఎక్కడ పుట్టాము ఏ చోట పెరిగాము ఈ కాలేజీలో కలిసే చదివాము మధురమైన మన జ్ఞాపకాలు గురువులు చెప్పిన బోధనలెన్నో మరువని అల్లరులెన్నో